హలో అండి అందరికీ. వెల్కమ్ టు జయప్రసాద్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దివాళీకి మా పిల్లలకి ఇంకా మా హస్బెండ్‌కైతే 3 డేస్ హాలిడేస్ వచ్చాయండి. థర్స్‌డే దివాళీ చేసుకున్నాము. ఇంకా ఫ్రైడే అయితే అవెన్యూస్ మాల్‌కెళ్ళాము. మా దివాళీ వ్లాగ్ కూడా నా ఛానల్‌లో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. ఇక్కడ వీకెండ్ ఫ్రైడే ఇంకా సాటర్డే, థర్స్‌డే ఈవినింగ్ నుంచే వీకెండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చలికాలం అయితే స్టార్ట్ అయింది కదా! ఇంకా కోవిడ్ వాళ్ళైతే అస్సలు వాళ్ళు ఇంట్లో ఉండరండి. బాగా బయట తిరుగుతారనమాట. ఎక్కువగా మాల్స్‌కి వెళ్తారు. ఇంకా బీచ్ సైడ్ అయితే వెళ్తారు. ఎవెన్యూస్ మాల్ ఇక్కడ కువైట్‌లో ఉన్న అన్ని మాల్స్ కంటే పెద్దదనమాట. అంతేకాదు ఇంకా గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న అన్ని మాల్స్ కంటే సెకండ్ లార్జెస్ట్ మాల్ అండి ఇది. ఎవెన్యూస్ మాల్‌కి ఎక్కువగా కువైటీ వాళ్ళొస్తారు. ఇంకా టూరిస్ట్ ఉంటారు కదా! విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళైతే వస్తారండి ఇక్కడికి మాక్సిమము. కువైట్‌లో ఉన్న అన్ని మాల్స్‌కైతే ఎంట్రీ ఫీజ్ అయితే ఏమి ఉండదు. ముఖ్యంగా ఈ ఎవెన్యూస్ మాల్‌కైతే చాలామంది వాకింగ్ కోసమే వస్తారండి. ఇక్కడ వాక్ చేయడానికి చాలా బావుంటుంది. ఎవెన్యూస్ మాల్‌లో మొత్తము 4 ఫేజెస్ ఉన్నాయండి. ఇక్కడికి ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళైతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయితారు. మేము ఎవెన్యూస్ మాల్‌కి చాలా సార్లొచ్చాము. ఎక్కువగా టెక్ జోన్‌కే తీసుకెళ్తాము మా పిల్లల్ని. బట్ ఈసారి మాత్రం మ్యాజిక్ ప్లానెట్‌కి వెళ్ళాము. మేము టెక్ జోన్‌కి కూడా వెళ్ళాం కదా! ఆ వీడియో అయితే నా ఛానల్‌లో ఉంది. నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ మ్యాజిక్ ప్లానెట్ వచ్చేసి అవెన్యూస్ మాల్‌లో ఫేజ్ 2లో ఉంది. ఇదొచ్చేసి చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న థీమ్ పార్క్ లాగుంటుంది. దీనికి ఎంట్రీ ఫీజ్ అయితే ఏముండదు. కానీ పిల్లలు ఏవైనా రైడ్స్ ఎక్కాలంటే మాత్రం యాక్సెస్ కార్డ్ తీసుకోవాలి. ఆ కార్డ్‌కి పాయింట్స్ ఒస్తాయి. ఏ రైడ్ స్టార్ట్ అవ్వాలన్నా ఆ కార్డ్ వచ్చేసి ఆ రైడ్ మీద ట్యాప్ చేయాలి. మా పిల్లలు నలుగురున్నారు కాబట్టి ఒక కార్డ్ అయితే తీసుకున్నారు. ఈ ఎవెన్యూస్ మాల్‌లో పిల్లలు ఆడుకోవడానికి చాలానే ఉన్నాయండి. మేమెక్కువ మాక్సిమం టెక్ జోన్‌కే వెళ్తాము. ఫస్ట్ టైమ్ ఇక్కడికి తీసుకొచ్చాము. టెక్ జోన్ కంటే ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి ఎక్కువ రైడ్స్ ఉన్నాయి. కార్డ్ తీసుకుంటూనే ఫస్ట్ అయితే మా దర్శి, లాషు అయితే ఆ కార్ ఎక్కారు. మా చిన్నోడైతే చిన్న కార్ అయితే ఎక్కాడు. ఇక్కడ చానా రైడ్స్ ఉన్నాయి పిల్లలెక్కడానికి. ఇంకా వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి. మా పిల్లలైతే అన్నీ ఎక్కలేకపోయారు. చిన్న పిల్లలు కదా! వాళ్ళు ఎక్కగలిగినవే ఎక్కారనమాట. అయితే ఒక్కరు గూడా అస్సలు భయపడలేదు. బాగా ఆడుకున్నారు. ఇండియాలో ఉండే పిల్లలకైతే బయటికెళ్ళి ఆడుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మా పిల్లలకైతే వీక్‌కి 5 డేస్ స్కూల్ ఉంటుంది. ఇంకా 2 డేస్ అయితే హాలిడేస్ ఒస్తాయి. ఆ 2 డేస్ మాత్రమే బయటికైతే తీసుకెళ్తాము. రెగ్యులర్‌గా అయితే ఏమీ తీసుకురామండి పిల్లల్ని. సమ్మర్‌లో అయితే అస్సలు తీసుకురాము. ఎక్కువ ఎండగా ఉంటుంది ఇక్కడ. వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు వింటర్ అయితే స్టార్ట్ అయింది కదా! అందుకైతే తీసుకొచ్చాము. ఇప్పుడే జస్ట్ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి చలైతే ఎక్కువగా ఏం లేదు. ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాతయితే ఎక్కువ కూల్‌గా ఉంటుంది క్లైమేట్. అప్పుడైతే అస్సలు రాలేమండి పిల్లల్ని తీసుకొని బయటికి. ఇక్కడ మ్యాజిక్ ప్లానెట్‌లో కింద ఉంది పిల్లలకి, పైన గూడా ఉంది ఆడుకోవడానికి. ఫస్ట్ అయితే కింద కొద్దిసేపు ఆడుకున్నారు. తర్వాతయితే పైకైతే వెళ్ళాము. ఇప్పుడు చూపిచ్చే రైడ్స్ అన్నీ పైనున్నాయన్నమాట. ఇప్పుడే పైకొచ్చాము. కిందయితే ఎక్కువగా ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి. పైనయితే అంతగా ఏం లేవు. ఇక్కడ ఎక్కువగా టాయ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. మనము విన్ అయితే మనకొక టాయ్ గిఫ్ట్‌గా అయితే వస్తుంది. మా పిల్లలు ఇక్కడ ఇన్ని గేమ్స్ ఉన్నా ఆడుకోవడానికి వాళ్ళు మాత్రము చిన్న చిన్న కార్స్, ట్రైన్స్ అవే ఎక్కారండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రైడ్ అయితే ఎక్కారు. దర్శి, లాషు అయితే ఫస్ట్‌లో కూర్చున్నారండి ఒక కార్‌లో. మా ఆదిత్య ఇంకా యషిక అయితే వెనకాల కూర్చున్నారనమాట ఇంకొక కార్‌లో. ఈ రైడ్ అయితే మరీ ఏం స్పీడ్‌గా అయితే వెళ్ళట్లేదు. చాలా స్లోగా వెళ్తుంది. అందుకే పిల్లలైతే అసలు భయపడలేదు. బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే మాత్రము. ఇదిగోండి దీన్ని చూడండి టైమ్ మిషన్ లాగైతే ఉంది. ఇది రౌండ్‌గా తిరుగుతుందనమాట. మా పిల్లలైతే ఎక్కలేదు. కొంచెం పెద్ద పిల్లలైతే ఆ రైడ్ ఎక్కుతున్నారు. ఇదొచ్చేసి కిందనమాట. మళ్ళీ కిందకైతే వచ్చారు ఆడుకోవడానికి. ఇక్కడ టైమ్ లిమిట్ అయితే ఏం లేదండి. మన కార్డ్‌లో పాయింట్స్ ఉన్నంత వరకైతే ఆడుకోవచ్చు. ఒకవేళ పాయింట్స్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ రీచార్జ్ చేసుకొని పాయింట్స్ అయితే వేసుకోవచ్చనమాట. ఇదిగోండి ఈ రైడ్ చూడండి ఎంత స్పీడ్‌గా అయితే తిరుగుతుందో. లోపలున్న వాళ్ళైతే దానికి అతకపోయారు.
నెక్స్ట్ అయితే మేము ఈ రైడ్ అయితే ఎక్కామండి. మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఎక్కమన్నారు. ఈ రైడ్ కొంచెం స్పీడ్‌గానే తిరిగిందండి. అయినా కూడా మా పిల్లలైతే భయపడలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ అయితే ఈ రైడ్ ఎక్కారు పిల్లలు. ఫస్ట్ మా ఆదిత్య కూడా ఎక్కాడు. కానీ భయమేసిందనేసి దిగేశాడు. యషిక అందరికంటే చిన్నదండి. కానీ అస్సలు భయపడలేదు. రైడ్ మొత్తం బాగా ఎంజాయ్ చేసింది. మేము ఇక్కడ 9:30, 10 వరకైతే ఉన్నాము. తర్వాతయితే ఇంటికెళ్ళిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి రెస్టారెంట్. ఇక్కడున్న అన్ని రెస్టారెంట్స్‌లో కంటే ఇది చాలా బావుంది. యాంబియన్స్ అయితే చాలా డిజైన్ చేశారు. ఇదిగోండి పార్కింగ్ లాట్‌లోకైతే వచ్చేసాము. ఓకేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇంకా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకింకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే ఉంటుంది. ఓకేనండి. బాయ్.